అనేటటువంటిది పూర్తిగా విశ్లేషించిన వాళ్ళం కాబట్టి సార్ రికార్డ్ స్టార్ట్ చేశాను సార్, ప్రాబ్లం లేదు. అది 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 దానంతట ఆగిపోయింది. మళ్ళీ వచ్చేసింది కదా? వచ్చింది సార్, వచ్చింది. మీ మాట వినబడుతుంది సార్. వినబడుతుంది సార్. ఆ విధంగా అందరికి నమస్కరిస్తూ ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవ భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాం సస్తనూభిః యస్యేమ దేవహితం యదాయుః ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ అని దురితాలు మా దగ్గరికి రానటువంటి విధంగా, చెడు పాపం అనేటటువంటిది మా దగ్గరికి రానటువంటి విధంగా ఓ పరమాత్మ మమ్మల్ని తీర్చిదిద్దు అనే విధంగా ప్రార్థించుకుందాం. ఇది అనుచనంగా వస్తున్నటువంటి ప్రార్థనలో అంతర్భాగమే. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజంతో ప్రారంభమైనటువంటి ఈ ప్రపంచంలోనే మొదటి అక్షరం, మొదటి మంత్రంగా చెప్పుకునేటటువంటి ఋగ్వేద మంత్రం. ఆ ఋగ్వేద మంత్రానికి నమస్కరిస్తూ, సామాన్యునికి వేదవాక్కులంటే ఏం తెలుసు అనేది ఒకవేళ మనం అడిగినట్లయితే, అంటే కొద్దో గొప్ప చదువుకున్నటువంటి వాళ్లకు వేదవాక్యాలంటే ఏంటి అంటే సత్యమోద ధర్మం చర స్వాధ్యాయన్మా ప్రమద సత్యమేవ జయతేనానృతం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ. ఇంతవరకు మాత్రమే సామాన్యునికి, అంటే కొద్ది మామూలుగా చదువుకున్నటువంటి వ్యక్తికి వేదమంత్రాలు అంటే ఏంటి, ఇవి చాలు, ఇంత మాత్రం తెలిసినా కానీ ఓ ఇంత గొప్పగనా అనేటటువంటి విషయము సత్యం యొక్క గొప్పతనాన్ని, ధర్మం యొక్క గొప్పతనాన్ని, స్వాధ్యాయం యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి అంశాలు. అంతేకాదు మాతృ పితృ ఆచార్య అతిథి దేవుళ్లకు దండాలు అనుకునేటటువంటి విధంగా, దైవాలుగా భావించేటటువంటి విధంగా ఈ వాక్యాలు దాదాపుగా 80-90% భారతీయులందరికీ కూడా తెలిసివి. ఏదో ఒక 5-10% మందికి తెలియకపోవచ్చు, కానీ ఇవి విని ఉంటారు, మనసులో పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఈ వేదంలో ఇలాంటి అంశాలు ఉన్నాయి అని అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు చేస్తారు. వేద సూక్తం అనేటటువంటి మాట వచ్చే వరకల్లా మనకు మామూలుగా వేద విజ్ఞానం అనే వరకు ఋగ్వేదం జ్ఞానకాండగా, యజుర్వేదం కర్మకాండగా, అథర్వవేదం పరబ్రహ్మకాండగా అంటే ఆనందకాండగా, తర్వాత సామవేదం ఉపాసనా కాండగా మనం చెప్పుకుంటుంటాం. అంటే ఇందులో ఉన్నటువంటి అంశాలు, ఈ అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పుకునేటటువంటివి. విభాగాల్లో మండలం ఉంటుంది, సూక్తం ఉంటుంది, మంత్రం ఉంటుంది. సూక్తి అనేటటువంటి మాటకే చక్కగా చెప్పబడింది అని అర్థం. సూక్తం అంటే కూడా చక్కగా చెప్పబడినది అనేటటువంటి అర్థం. వేదాల్లో ఉన్నటువంటి ఒకానొక విషయాన్ని చెప్పేటటువంటి ఒక పనసాను సూక్తం అనేటటువంటి వివరిస్తారు. సర్వసాధారణంగా ఋగ్వేద ప్రారంభంలోనే మనకు ప్రథమ సూక్తం, ద్వితీయ సూక్తం అని వరుసగా వెళ్ళిపోతాయి. కానీ అలా కాకుండా ప్రధానమైనటువంటి సూక్తాలకు కొన్ని శీర్షికలు ఉన్నాయి. ఆ శీర్షికలలో మనకు స్త్రీ సూక్తం, పురుష సూక్తం, పృథ్వీ సూక్తం, గోసూక్తం, జల సూక్తం, వర్ణ సూక్తం, వృక్ష సూక్తం, ఆపస్సూక్తం, నాసదీయ సూక్తం, రాత్రి సూక్తం, ఔషధీ సూక్తం, సూర్య సూక్తం, కాల సూక్తం, శ్రద్ధా సూక్తం, అఘమర్షణ సూక్తం, సంవరణ సూక్తం, భిక్షు సూక్తం, మేధా సూక్తం, కితవ సూక్తం, ప్రాణ సూక్తం, ఉషసూక్తం, ఆయుష్ సూక్తం, సామనస్య సూక్తం, అక్షేభ్యాంతే సూక్తం అని ఈ విధంగా ఇవి కొన్ని శీర్షికలతో ఉన్నటువంటి సూక్తాలు మనకు కనిపిస్తాయి. ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి ఏ పృథ్వీ సూక్తం కానీ, వృక్ష సూక్తం కానీ, జల సూక్తం కానీ, వీటి తత్వం ఏంటి, ఇవి ఎందుకొరకు ఇందులో చెప్పబడ్డాయి అని అంటే, ఈ మానవుని జీవనానికి దోహదం చేసేటటువంటివి, జీవితంలో సుఖం పొందడానికి ఏ విధంగా ఈ పృథ్వీని మనము ఉపయోగించుకోవాలి, ఏ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, వృక్షాల్ని కాపాడుకోవాలి, జలాన్ని కాపాడాలి, ఆ తర్వాత ఈ గాలిని కాపాడుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా అందులో అంతరార్థాలలోకి వెళ్ళిపోయినట్టే ఈ విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి మానవ జీవన వికాసానికి దోహదం చేసి మానవుణ్ణి దివ్య మానవునిగా మార్చేటటువంటి విధంగా ఈ సూక్తాలు మనకు కనిపిస్తాయి. ఇందులో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఏ సూక్తంలో ఏముంది అనేది ఒక్కొక్క సూక్తాన్ని ఒక్కొక్క గంట సేపు ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి అంశం. కానీ ఉదాహరణకు మనకు అథర్వ వేదంలో ఉన్నటువంటి వీర సూక్తాల్లో శారీరక చికిత్సకే సంబంధించినటువంటి 144 సూక్తాలు కనిపిస్తాయి. రాజ్యం ఏమిటి, రాజ్యధర్మం ఏమిటి అనే దానికి 244 సూక్తాలు కనిపిస్తాయి.
సమాజ స్వరూపం ఏంటి అని చెప్పేటటువంటి ఒక 74 సూక్తాలు ఉంటాయి. ఆధ్యాత్మిక విశేషాలకు సంబంధించిన ఒక 86 సూక్తాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా బుద్ధి వృద్ధికి ఉపదేశం చేసేటటువంటివి, శక్తి కొరకు ఉపదేశం చేసేటటువంటివి. ఈ విధంగా పరస్పర ఉపకారానికి ఉపదేశం చేసేటటువంటి సూత్రాలు జీవన వికాసానికి దోహదం చేసేటటువంటి మనకు కనిపిస్తాయి. కాబట్టి పేరు లేకుండా ఉన్నటువంటి అనేక సూక్తాలు మనకు ఉంటాయి. ఆ సూక్తాలలో అంతర్భాగంగా ఉన్నటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. ఆ మంత్రార్థాలను కానీ గమనించినట్టయితే మనుర్భవ అనేటటువంటిది ఒక సుదీర్ఘమైనటువంటి మంత్రంలో ఉన్న 4 అక్షరాలు. ఏంటి మనుర్భవ అని అంటే మనిషివి కమ్ము అని అర్థం. మనిషివి కమ్ము అని చెప్పినటువంటి మనుర్భవ పదాన్ని లేదా మంత్రాన్ని లేదా వాక్యాన్ని ఇవాళ మనం చెప్పుకుంటే ఏం మనిషివి కమ్ము అనేటటువంటి ఎందుకు చెప్పారు అంటే మనిషి మనిషిగా కాకుండా మనిషి ఒక రాక్షసునిగా మారుతున్నాడు, మనిషి నక్కగా మారి మోసాలు చేస్తున్నాడు, మనిషి సింహంగా మారి అందరి మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. అంతేకాకుండా మనిషి తాను ఈ పాముగా మారి విషాన్ని బుసగొట్టుతున్నాడు. మనిషి మనిషిగా ఉండడం కాకుండా ఈ విధంగా ఎందుకు మనిషి మారుతున్నాడు? మనుర్భవ అనేటటువంటి ఈ 4 అక్షరాలతో కూడుకున్న ఇదొక మహామంత్రంగా మనం భావించినట్టయితే 1000 పుటల వ్యాఖ్యానం చేయొచ్చు దీనికి. అంటే మానవ జీవన వికాసానికి కేవలం భారతీయులే కాదండి, ప్రపంచ మానవులందరికీ కూడా దోహదం చేసేటటువంటి, వికసింపజేసేటటువంటివి, వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసేటటువంటివి, సరి అయినటువంటి మంచి మార్గాన్ని నడవడానికి దోహదం చేసేటటువంటివి ఇలాంటి కోకొల్లలుగా మనకు కనిపిస్తాయి. ఆ విధంగా ఉండేటటువంటి వాటిల్లో నీవు ఏ అంశాలు ఇందులో మనకు కనిపిస్తాయి? మన వికాసానికి దోహదం చేసేటివి, సమాజ వికాసానికి దోహదం చేసేటివి, కలిసి బతకడానికి దోహదం చేసేటటువంటివి అయినా ఈ అంశాలు వేదంలో ఉన్నాయి. వేదంలో అన్నీ ఉన్నాయిష అని ఎవరో ఒక మాట అని హేళన చేసినటువంటి ఘట్టాలు. వేదంలో అన్నీ ఉన్నాయిష అని అంటే అవునయ్యా అన్నీ ఉన్నాయి. అధ్యయనం చేసి, అనుశీలనం చేసి, పరిశీలనం చేసి, పరిశోధనం చేసి ఆ అంశాలను గ్రహించి జీవితానికి అన్వయించుకున్నప్పుడు కానీ ఇది అర్థం కాదు. సూటిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో ఎక్కడో వ్యాఖ్యానం చేసినటువంటివి, ఎవరో మాట్లాడినటువంటివి, అంతేకాకుండా భారతీయ మార్గం మీద, భారతీయ సాహిత్యం మీద వ్యతిరేక భావాన్ని నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు కాకుండా నేరుగా ఆ సాహిత్యాన్ని అధ్యయనం చేసేసి తాను ఆ శబ్దార్థాలని తెలుసుకొని వాటి వెనుక ఉన్నటువంటి అర్థాలని గ్రహించి తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడరు. అందుకొరకని చెప్పేసి ఏ విధంగా మనిషి వికాసానికి దోహదం చేసే ఈ అంశాలు ఆ సూక్తాల్లో ఉంటాయో మనం చూద్దాం. అయితే ప్రత్యేకంగా ఒక పృథ్వీ సూక్తం, ఒక జల సూక్తం, ఒక శ్రీ సూక్తం, ఒక పురుష సూక్తం మొదలైనటువంటి వాటిని ఒక్కొక్కటి చెప్పుకోవడానికి అది ప్రత్యేక సమయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఈ మన జీవితంలో అంటే ఈ కాలంలో మనం ఏ విధంగానైతే సైకిళ్ళు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని పెంచుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక వాహనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆధునిక పరికరాలతో మన విజ్ఞానం ద్వారా మనం నిర్మాణం చేసుకున్నది లేదా ప్రపంచం నిర్మాణం చేసుకున్నటువంటి వాటితోటి గృహ జీవనంలో మనం ఉన్నాము, ప్రాపంచిక జీవనంలో మనం ఉన్నాము. ఉన్నా కానీ మన మనస్సు ఎట్లుండాలి, మనము ఒకరితో ఒకరు ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి అనేటటువంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా పని చేయి, పరమాత్ముడిని స్మరిస్తూ పని చేయి. చెప్తుంటారండి ఉత్తర భారతంలో హిందీలో సాధు సంతు సజ్జన్ మహాత్ముల దగ్గర మనం కూర్చుంటే కామ్ కర్తే చలో నామ్ జప్తే రహో అంటారు. ఎంత బాగుంది. పని చేస్తూ ఉండు, పరమాత్ముడిని జపిస్తూ ఉండు. ఈ పరమాత్ముడు ఎవరు, ఎక్కడున్నాడు, ఏమిటి? నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఎందుకంటే ఈ విశ్వమే ఆ చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ నుంచి వచ్చింది. ఈ విశ్వము, ఈ సృష్టి అంతా కూడా మనం త్రిధా విభక్తం చేసేసి సృష్టి స్థితి లయకారులను సృష్టించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటటువంటి మాట చెప్పుకొని వాళ్ళకు ఒక రూపం ఇచ్చి ప్రతీకాత్మకంగా ఈ అధ్యయనం చేయడానికి వీలుగా రూపం ఇచ్చాం. కానీ నిజానికి సృష్టి అంతా చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మనే ఉన్నాడు. ఆయన శబ్ద రూపంలో ఉన్నాడా, జ్యోతిస్సు రూపంలో ఉన్నాడా, వాయు రూపంలో ఉన్నాడా, జల రూపంలో ఉన్నాడా,
భూమి రూపంలో ఉన్నాడా? ఎలా ఉన్నాడు అంటే అందరిలో ఉన్నటువంటి ఆ చైతన్యం అందరి రూపాలలో ఉన్నాడు. కాబట్టి అందరి రూపాలలో ఈ భౌతిక దేహాలు ఇవి, ఈ ఉపాధులు, ఈ ఉపాధులు కదలడానికి దోహదం చేసేటటువంటి శక్తి ఉన్నది పరమాత్మ శక్తి. కాబట్టి ఎవరమైనా కానీ మనము ఆ పరమాత్ముడిని స్మరించడం అంటే అందరినీ స్మరించడమే. ఎందుకంటే అందరిలోనూ ఆయనే ఉన్నాడు కాబట్టి. అందువల్ల ఓం క్రతోస్మర ఋగ్వేదంలో మనకు, యజుర్వేదంలో మనకు వినిపిస్తుంది, కర్మ చేసే ఓ జీవుడా నీవు ఓంకారాన్ని స్మరించు అని. ఈ ఓం అనేటటువంటి ఈ మాట అకార ఉకార మకారాలతో సృష్టి స్థితి లయాలు అనేటటువంటి అర్థం ఇచ్చేటటువంటి దీంట్లో నీవు పనిచేసేటటువంటి సందర్భంగా ఆ పరమాత్ముని స్మరించుకో. ఓం క్రతోస్మర యజుర్వేదంలో ఉన్నటువంటి ఈ మంత్రము. దీని నుంచి ఏంటి మనకు తెలిసేది? నీవు పరమాత్ముని స్మరించు అంటే సర్వజీవలోకాన్ని స్మరిస్తున్నట్టే లెక్క. అంటే ఈ జీవలోకంలో సర్వజీవుల్లో పరమాత్మ ఉన్నాడు. మనకు తెలుగు సాహిత్యంలో అయినట్టయితే కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ నిశలన్ ఖద్యోతి చంద్రాత్మలన్ కలడు ఓంకారమునన్ త్రిలింగముల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి ఇద కంగానేల ఇయ్యాయడన్. అంటే సర్వే సర్వత్రా అని పిల్లలు ఆటలు ఆడుతూ ఒక మాట అంటుంటారు, ఏమిటంటే కంకర్ కంకర్ మే శంకర్ హై అని. రాయి రాయిలో పరమాత్మ ఉన్నాడు, కణం కణంలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పేటటువంటి ఆ మహత్తరమైనటువంటి సూక్ష్మంగా ఉన్న ఆ అర్థాన్ని వివరించి చెప్పడం. కాబట్టి ఆ విధంగా పాపాల నుంచి నన్ను కాపాడు అనేటటువంటి విధమైన ప్రార్థన కూడా మనకు యజుర్వేదంలో కనిపిస్తుంది. ఉరుష్యను అఘాయత సమస్మాత్ అని ఆ ప్రార్థన యజుర్వేదంలో మనకు కనిపిస్తుంది. మమ్ము సమస్త పాపాల నుండి కాపాడు. మనిషి తాను సద్గుణాలను తనలో నిర్మాణం చేసుకోవడానికి మారుగా దురాశాజీవుడై తాను ఏ తప్పు చేయడానికైనా సిద్ధమయ్యేటటువంటి సందర్భంగా తాను మొదటి నుంచి కూడా ఏ విధంగా జీవించాలి, ఎలాంటి గుణాలు తాను స్వీకరించాలి అనేటటువంటిది గ్రహిస్తే తప్పుదారి వేయడు. కానీ కేవలం భౌతిక సుఖాలకు బానిసైనటువంటి వ్యక్తి తప్పనిసరిగా తప్పు దారి వెంబడిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే తప్పు చేయకుండా ఉండడం కొరకు ఇది ఒక సంకల్పం అన్నమాట. ఈ ప్రార్థన ఏమిటిది అని అంటే సంకల్పం, శుభ సంకల్పం. అన్ని పాపాల నుంచి మమ్మల్ని దూరంగా ఉండేట్టుగా చూడు అని. అంతేకాకుండా విశ్వద్వేషాసి ప్రభు ముగ్ధస్మత్ అనేటటువంటి మా నుండి సమస్త దోషాలను దూరం చేయి. ఇవి వస్తాయి, మనం పని చేస్తూ ఉంటాం, దుమ్ము వచ్చేసి శరీరానికి పట్టుకుంటుంది, దుమ్ము ధూళి. ఎలా పోతుంది దుమ్ము ధూళి? గంగా మీద పోస్తే పోతుంది, జలంతో పోతుంది. మరి మనస్సుకు ఈ దుమ్ము ధూళి అంటుకుంటే జ్ఞాన గంగను మనస్సులోకి పంపాలండి, ఇది చేయాల్సింది. కాబట్టి ఆ పరమాత్మ ఎప్పుడు నా దగ్గర ఉన్నాడు అనేటటువంటి మాట అనుకుంటే, మన మనస్సులో పరమాత్మ ఉన్నాడని కర్మ చేస్తూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పని చేస్తూ ఉంటే, పూర్వకాలంలో మన ఇండ్లల్లో ఈ ఇల్లు ఊకుతూ కానీ చాన్పి చల్లుతూ కానీ అమ్మమ్మలు నాన్నమ్మలు అమ్మ వాళ్ళు వీళ్ళు పనిచేసేటటువంటి సందర్భంగా వాళ్ళు ఎప్పుడూ కూడా స్మరిస్తూ పనిచేసేవాళ్ళు. అంటే అంతట రాముల వారు అంగన సీతను గూడి అనేటటువంటిది మనసులో అనుకుంటూ రామరామ కృష్ణ కృష్ణ హరి హరి శివశివ అని అనుకుంటూనే పనులు చేసేవాళ్ళు. దానివల్ల వాళ్ళ చేసేటటువంటి పనికి ఒక పవిత్రత ఏర్పడేది, మనస్సులోకి ఎలాంటి భావాలు వచ్చేటివి కావు, చెడు భావాలు వచ్చేటివి కావు. ఈ సంకల్పం అనేటటువంటిది మనకు వేద సూక్తాల్లో కనిపిస్తుంది. ఈ ప్రార్థన అనేది, ప్రార్థన వెనుక ఉన్నటువంటిది సంకల్పం. అందుకే చూడండి, మనం మామూలుగా ఇళ్లలో చేసేటటువంటి కార్యక్రమాలలో అద్య బ్రహ్మణ శ్వేతవరహ కల్పే వైవస్వత మనమంతరే కలివే పతంపాతే జంబూ ద్వీపే భరత వర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భా ఇట్లా చెప్తాను చూడండి. ఎందుకొరకు ఇది అంటే, నీవు ఏ భరతవర్షంలో భరతఖండంలో నీవు జీవిస్తున్నావో, ఏ ప్రాంతంలో నీవు భాగ్యనగరంలో అయితే ఇప్పుడు ఉన్నావో, భాగ్యనగరంలోని ఫలానా ఇంట్లో నీవు ఉన్నావో అస్మిన్ గృహే అని చెప్పుకొని, ఎందుకు ఈ సంకల్పం మనం చెప్పుకుంటాం అంటే, నేనున్నటువంటి చోటు బాగుండాలి, నా ప్రాంతం బాగుండాలి, నా దేశం బాగుండాలి, నా విశ్వం బాగుండాలి అనేటటువంటిది ఈ ఆలోచన వ్యక్తిలో నిర్మాణం చేసేటటువంటి సనాతన ధర్మంలో వచ్చిన అపురూపమైన సంస్కృతి ఇది. అందుకొరకు అదే కాకుండా నిర్భయంగా జీవితం సాగాలి అని చెప్తుంది వేద సూక్త మంత్రాలు. ఎట్లా నిర్భయంగా ఈ జీవితం సాగాలి, ఎప్పుడు సాగుతుంది నిర్భయంగా? అందుకే
అన్న మీది మ్యూట్ లా మళ్ళీ నిశ్శబ్దం అయిపోయింది మీది. ఇప్పుడండి వస్తుంది అన్న, వినబడుతుంది చిత్రంగా ఉంది. దానిదేమో ఉంది. లేదు మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ ఆగిపోయింది అన్నగారు, మళ్ళీ ఆగిపోయింది. అన్న మళ్ళీ ఆగిపోయిందన్నా. ఎందుకు భయం నీకు మరణం లేదే? వినిపిస్తుందండి? వినిపిస్తుంది. మా బిభేర్ నమర్ష్యసి అధర్వణ వేదంలో నీకు మరణం లేదే అన్నటువంటి దాని తాత్విక చర్చ ఉంటుంది. ఈ మరణం అనేటటువంటిది ఉండేది భౌతికమైన శరీరానికే. శరీరం వస్తుంది పోతుంది, కానీ ఆత్మకు మరణం లేదు అనేటటువంటి ఏ సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఏది సిద్ధాంతం ఉందో ఆ విధంగా మనిషిని నిర్భయంగా జీవించు అనేది చెప్పడం. అభయం న పశుభ్య, మా పశువులకు భయం కలగనీయకని పరమాత్మతో చెప్పుకోవడం. అభయం మిత్రాద్ అభయం అమిత్రాత్, మాకు మిత్రుల నుంచి కానీ శత్రువుల నుంచి కానీ భయం లేకుండుగాక అని ఈ విధంగా చెప్పుకోవడం. అంటే మొట్టమొదటి ప్రార్థన చేసింది పరమాత్మని, రెండవది మానవ జీవితంలో భయం లేని జీవితం గడవాలి అనేటటువంటిది. అంటే భయపడుతూ చేసేటటువంటి పనిలో విజయాన్ని సాధించలేం. అందుకొరకని చెప్పేసి వ్యక్తి తాను ఎలా నిలబడాలి అంటే ప్రార్థన చేయాలి, నాలోనే నా ఆత్మే పరమాత్మ అనుకోవాలి, అంతటా పరమాత్మ ఉన్నాడని అనే భావన రావాలి, భయం లేని నిర్భయమైనటువంటి జీవనం చేయాలి. ఆ తర్వాత మృదువుగా మాట్లాడడం అని చెప్తుంది. మనకు మాటల చేత దేవతలు మన్నన చేసి వరం, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు, మాటల చేత భూపతులు మన్నన చేసి పురంబులిత్తురు అని ఒక చాటు వినిపిస్తుంది తెలుగులో. కానీ ఇక్కడ మృదువుగా మాట్లాడాలి అని వేద మంత్రాలలో మనకి వినిపిస్తాయి. అందులో సామవేదంలో ఉగ్రం వచో అపావధీం, కఠోరంగా కటువుగా మాట్లాడవద్దు. ఎంత బాగుందండి. కాబట్టి ఎట్లా మనం మాట్లాడాలి, ఎంత మృదు మధురంగా ఉండాలి అంటే మన వ్యవహారం ఏ విధంగా ఉండాలని చెప్పడానికి, మన మాట ఏ విధంగా ఉండాలని చెప్పడానికి ఉగ్రం వచో అపావధీం సామవేదంలో 353. కఠోరంగా కటువుగా మాట్లాడొద్దు. తర్వాత జిహ్వాయ అగ్రే మధుమే, నా వాక్కు మృదుమధురంగా ఉండుగాక. జిహ్వాయ అగ్రే మధుమే, నా వాక్కు మృదుమధురంగా ఉండుగాక అని. తర్వాత గోసనిం వాచముదేయం, గోక్షీరంలా స్వచ్ఛంగా తీయగా మాట్లాడుదుగాక. ఇది కాబట్టి గోక్షీరంలాగా తీయగా మృదువుగా మాట్లాడుదుగాక అని. మధుమతీం వాచముదేయం, ఇది చాలా వ్యవహారంలో ఉన్నటువంటి మాట, మంత్రం, అధర్వణ వేదంలోని అంశం. నేను తీయగా సరళంగా పలుకుదునుగాక. ఈ విషయాలు చాలా మందికి తెలియవు అని అంటే, ఓ వేదం అంటే ఏదో జ్ఞానకాండ, ఉపాసనాకాండ, కర్మకాండ అనేటటువంటి విధంగా అది ఒక అతి పవిత్రమైంది అనుకొని అట్లా కాదు. నిన్ను తీర్చిదిద్దేదే అందులో ఉంది, నీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసేది ఉంది. ఈ మధుమతీం వాచముదేయం, నేను తీయగా సరళంగా పలుకుదునుగాక అని తనను తాను చెప్పుకునేటటువంటి విధంగా చెప్పడం ఏమిటి అంటే, ఎవరైనా ఆ విధంగా అనుకున్నట్టయితే అలాగా వ్యవహరిస్తారు. అంతేకాదు మరొక్క విషయం, ఏ పని చేసినా గాని శ్రద్ధ అవసరం అని చెప్తుంది వేదం. ఎట్లాగా శ్రద్ధాం భగస్య మూర్ధని, ఋగ్వేదంలో ఉన్నటువంటి 10:151 శ్రద్ధ ఐశ్వర్యాలన్నింటికి తలమానికం వంటిది. శ్రద్ధాం భగస్య మూర్ధని, శ్రద్ధ సాధించిన ఐశ్వర్యాలన్నింటికి కూడా మూర్ధని, గొప్పది, పెద్దది అనేటటువంటిది. శ్రద్ధయే విందతే వసు, శ్రద్ధ వల్ల సంపదలు కలుగుతాయి. వసు సంపద. శ్రద్ధయే విందతే వసు, శ్రద్ధ వల్ల సంపదలు కలుగుతాయి. చూడండి శ్రద్ధకు ఎంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందో. అంటే ఎన్ని విషయాలు మనిషిని తీర్చిదిద్దడంలో, అసలు ఈ పశువు నుంచి పశుపతిత్వానికి ఎదగడం, నరుడి నుంచి నారాయణత్వానికి ఎదగడం, జీవుని నుంచి దేవుని వైపుగా ఎదగడం, మానవుని నుంచి మాధవుని వైపుగా ఎదగడం, ఈ దివ్య జీవనం వైపు, పశు జీవనం నుంచి మానవ జీవనంలోకి, మానవ జీవనంలో నుంచి దివ్య మానవ జీవనంలోకి మానవుడు ఎదగడానికి దోహదం చేసేటటువంటి అంశాలు ఈ వరుసగా మనం వింటూ వస్తున్నాం. ప్రార్థన అయినా కానీ, మిగతా నిర్భయంగా జీవించడం అయినా కానీ, మృదువుగా మాట్లాడే అంశం కానీ,
అంతటా కూడా శ్రద్ధ అవసరం అనేటటువంటి విషయం కానీ ఈ విధమైనటువంటి అంశాలు వింటున్నాం. అంతేకాదు నీవు స్నేహధర్మాన్ని ఆచరించు, సుఖంగా జీవించు అనేటటువంటి అంశాలు కూడా మనకు ఈ సూక్తాల్లో వినిపిస్తాయి. సఖా సఖిభ్యో వరీయ కృణోతు, మిత్రుడు మిత్రుని క్షేమాన్ని కోరాలి. సఖా సఖిభ్యో వరీయ కృణోతు, మిత్రుడు మిత్రుని క్షేమాన్ని కోరాలి. అందరం మిత్రులమే కాబట్టి మిత్రులందరూ మిత్రుల క్షేమాన్ని కోరాలి అనేటటువంటిది ఇది స్నేహధర్మాన్ని ఆచరించమనడం. అంటే ఒక వ్యక్తి మనకు రామాయణంలో సుగ్రీవునితో మిత్రత్వం చేయడానికి వెనుక ఉన్న కారణాలు ఏవై ఉన్నా, రామచంద్రునికి కారణాలు ఏవై ఉన్నా, సుగ్రీవునికి కారణాలు ఏమైనా ఉన్నా కానీ ఒక విజయం సాధించడానికి కానీ, ఒక కార్యం ఒకరి చేత సాధింపబడినటువంటి సందర్భంగా మరొకరు తోడు కావలసి వచ్చినప్పుడు కానీ కథం కథం కలిపి నడవాల్సి వస్తుంది, పదం పదం కలిపి మాట్లాడాల్సి వస్తుంది. అందుకే మిత్రుడు మిత్రుడి క్షేమాన్ని కోరడం సఖా సఖిభ్యో వరీయ కృణోతు అనేది. తర్వాత సర్వా ఆశ మమ మిత్రం భవంతు, అన్ని దిక్కుల్లోని వారు నాకు మిత్రులే అనే భావన ఉండాలి. వ్యక్తిగా, ఒక కుటుంబంగా, ఒక ప్రాంతంగా, ఒక దేశంగా ఈ రకమైనటువంటి భావనలు ఈ దేశం ప్రపంచానికి అందించింది. అందుకొరకే చూడండి, భారతదేశం నుంచి ఎప్పుడూ కూడా పక్క దేశాల మీద దాడులు చేసి కానీ ఆ భూములు లాక్కోవడం కానీ చేయలేదు. ఎందుకంటే మొదటి నుంచి ఇలాంటి తత్వాన్ని భారతీయ రక్తంలోకి పంపించారు మన ఋషులు. ఆ విధంగా జనజీవితంలోకి ఇలాంటివి వెళ్ళాయి. సర్వా ఆశ మమ మిత్రాం భవంతు, అన్ని దిక్కుల్లోని వారు నాకు మిత్రులే. ఇది అధర్వణ వేదంలో ఉంది. సర్వా ఆశ మమ మిత్రం భవంతు, అన్ని దిక్కుల్లోని వారు నాకు మిత్రులే. తర్వాత మిత్రస్య యాయాం పథ, మనం స్నేహ మార్గంలో పయనిద్దాం. ఎవరైనా కానీ ఇవాళ దేశం వికసించాలి, ప్రాంతాలు వికసించాలి, తర్వాత కుటుంబాలు వికసించాలి, వ్యక్తి వికాసం జరగాలి అనేటటువంటి ఇట్లాంటి అంశాలు కోకొల్లలుగా మనకు కనిపిస్తాయి. అంతేకాదండి, మనం ఆదిశంకరులు ఇది బాగా చెప్పుకుంటాం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. దానికి మూలాలు ఎక్కడ అంటే వేదంలోనే మళ్ళీ. అంతే చూడండి, సత్సాంగత్యం చెయ్యాలి అనేది. అవును, ఏదైనా చెడు ఉంటుంది, శరీరానికి తాకుతుంది, దానిని తాకకుండా జాగ్రత్త పడతాం. అలా తాకినట్టయితే శుభ్రం చేసుకుంటాం. అదే విధంగా కొంతమంది అంటే ఆసురీ భావాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఆ విధంగా తమను తాము నిర్మాణం చేసుకుంటారు. కాబట్టి ఏ విధంగా ఉండాలి అనేది చెప్తూ యజాతు దేవాన్యాది శక్నవామాం, ఋగ్వేదంలోని ఇది స్నేహం కావాలంటే అది విఘ్నులతో చెయ్యి. అంటే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులతోటి, లోకం తెలిసినటువంటి వ్యక్తులతోటి నీవు స్నేహం చెయ్యి. ఇది ఋగ్వేదంలో యజాతు దేవాన్యాది శక్నవాతు అనేది. ఆ తర్వాత మళ్ళా ఋగ్వేదంలోనే జానతా సంగమే మహి, మనము పండితులతో సత్సంగం చేద్దాం. పండితా సమదర్శిన భగవద్గీత చెప్తుంది. కాబట్టి ఆ విధంగా సమదర్శనలు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి పండితులతో, నువ్వు జ్ఞానులతో, ఇక్కడ జానతా సంగమే మహి అనేటటువంటి దాంట్లో జానతా జ్ఞానులతో అనేటటువంటి అర్థం తీసుకోవాలి. పండిత సమదర్శన, సరే ఇది మనకు బాగా వ్యవహారంలో ఉన్నటువంటి మాట. గీత మనకు ఇచ్చినటువంటి గొప్ప సందేశం. దూరే ఊనేన పాయతే, దుస్సాంగత్యం వల్ల మనిషి పతితుడు అవుతాడు. దూరే ఊనేన హీయతే, దుస్సాంగత్యం కారణంగా మనిషి పతితుడు అవుతాడు. కాబట్టి మంచి స్నేహం చేయాలి. మనకు ఇక్కడ హైదరాబాద్ లో ఒక మాట ఉంది అండి, సోబత్ కర్కే దేకో సోనే గిస్కే దేకో, సోనే గిస్కే దేకో అని, సోనా గిస్కే దేకో అని. అంటే స్నేహం చేసి చూడు, బంగారాన్ని గీకి చూడు, తెలుస్తుంది ఎన్ని నెలలో అనేటటువంటిది. సంబంధం సాప్తపదీనం అనే గొప్ప మాట మనం వింటాం. 7 అడుగులు కలిసి నడిస్తే చాలు, వారు వీరు వారవుతారు అనేది. కాబట్టి అలాంటి మంచి స్నేహం చేయమని. ఆ తర్వాత అండి చాలా ఈ విధంగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఇలాంటి అంశాలు అనేక సూక్తాల్లో మనం వింటాం. సత్యమే పలకాలి అనేటటువంటిది. ఎందుకంటే మనకు రామాయణం ద్వారా బాగా తెలిసింది. సత్యమేవ ఈశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత, సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం అనేటటువంటి మారీచుడు ఆ రావణాసురంతో చెప్పినటువంటి ఘట్టంలోని శ్లోకం ఇది. కాబట్టి సత్యం పలకాలి అనేటటువంటి మంత్రాలు ఎన్ని పర్యాయాలు మనకు వేదాల్లో వస్తాయో, యజుర్వేదంలో ఇది చూసినట్టయితే అహమనృత అసత్యముపైమి,
నేను అనృతాన్ని విసర్జించి సత్యమే పలుకుతాను. కరాఖండిగా చెప్పడం అంతే. నేను అసత్యం దగ్గరికి వెళ్ళను, సత్యమే పలుకుతాను. అహం అనృత సత్యముపైతి యజుర్వేదంలో ఉన్నటువంటిది. నేను అబద్ధాన్ని విసర్జిస్తాను, సత్యమే పలుకుతాను. సత్యం వక్ష్యామి నానృతం. సత్యం వక్ష్యామి అధర్వణ వేదంలో ఉన్నది. సత్యం వక్ష్యామి నానృతం. నేను సత్యాన్ని పలుకుతా, అసత్యాన్ని పలకను అనేటటువంటిది నా అనృతం. ఇది కాబట్టి సత్యానికి సంబంధించి ఒక 50-100 వరకు చెప్పొచ్చు ఇట్లాంటివి. కాబట్టి చాలు ఈరోజు. అంటే ఈ అన్నం అంతా వట్టి చూడమండి. ఈ అంశం ఇక్కడ ఉంది, ఇది ఇప్పుడు మనకు అక్కర వస్తుంది అని ఈ విషయాల గురించి చెప్పుకుంటాం. అంతేకాదు మనం ఉన్న చోటు నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి. మనం అందరం భగవద్గీత అధ్యేతలం కాబట్టి ఆత్మానం అవసాదయేత్ అని కదా. నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. ఏ విధంగా అనేటటువంటిది మళ్ళీ దీనికి వేదమే ఆధారం. ఊర్ధ్వామారోహ, పైకి పో, ఉన్నతిని పొందు. దీని అర్థం అండి యజుర్వేదంలో ఉంది. ఊర్ధ్వామారోహ, నీవు పైకి వెళ్ళు, ఉన్నతిని పొందు అనేటటువంటి అర్థం వచ్చేటటువంటిది. అంతేకాకుండా సామవేదంలో ప్రేతా జయతా నరహ, మనవుడా ముందుకు అడుగు వేయి, విజయాన్ని సాధించు, ప్రేతా జయతా నరహ అని. తర్వాత ఋగ్వేదంలో కూడా వెనుకంజ వేయని వానికి విజయం చేకూరుతుంది అనేటటువంటి విషయం చెప్పడం. అందుకే మనం ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే జై అంటామండి. ఈ బై బై వచ్చేసినప్పటి నుంచి జై 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 మన వాళ్ళు వదిలేశారంట. కానీ నిజానికి జై హింద్ అంటాం, జై భారత్ అంటాం, జయం కలుగుగాక అని అనడానికి ఉపయోగిస్తాం. జై జై అనేటటువంటి విధంగా పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరితోటైనా మనం జై జై అంటే ఎంత బాగుంటుంది. నీకు జయము కలుగాక, నాకు జయము కలుగాక అని. ఇందులో చూడండి, అప్రతీతో జయతి సంధనాని. ఋగ్వేదంలో అప్రతీతో జయతి సంధనాని, వెనుకంజ వేయని వానికి విజయం చేకూరుతుంది. అప్రతీతో జయతి సంధనాని, వెనుకంజ వేయని వానికి విజయం చేకూరుతుంది అనేటటువంటి ఈ విషయం. ఏది ఉన్నా కానీ మనిషికి స్వామి వివేకానందులు చెప్తారండి, ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి మనిషికి ఏదైనా గొప్ప కార్యం చేయడానికి. ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్ తో పాటుగా మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి అంటారు స్వామిజీ. మానసిక శక్తి కావాలి, దాంతో పాటుగా ఇంటెలెక్చువల్ స్ట్రెంగ్త్ కావాలంటారు స్వామిజీ. అంటే బౌద్ధిక శక్తి కావాలి. వీటన్నిటితో పాటుగా అందరినీ కలిపేటటువంటి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలంటారు, ఆధ్యాత్మిక శక్తి కావాలంటారు. ఈ 4 శక్తులు కూడా వేదం ప్రబోధించిందండి. స్వామివారు ఇవన్నీ అధ్యయనం చేశారు కాబట్టి దాని కారణంగా వారు చెప్పారు, శారీరక శక్తి మనిషికి అవసరం. మనం ఇవాళ తెలుగులో తిండి కలిగితే కండగలదోయి, కండగలవాడేను మనిషోయి అని చెప్పుకున్న దాని వెనుక కూడా ఇదే ఉంది. కానీ ఆ శారీరక శక్తి ఎందుకు కావాలి అనే ప్రశ్నగాని వేసినట్టయితే తప్పకుండా అది కన్స్ట్రక్టివ్ వర్క్కు, నిర్మాణాత్మకమైనటువంటి పనులకు కావాలి, డిస్ట్రక్షన్ కాదు. అందుకే చూడండి, శారీరక శక్తి విషయంలో ఎలా చెప్తారు అంటే, ఉదాయురుద్బలం, ఆయువు బలాన్ని పెంచుకో. అధర్వణ వేదంలో ఉన్నది. అందువల్ల ఉదాయుదుద్బలం అనేటటువంటి ఆయువు బలాన్ని పెంచుకో. బలం దేహి తనూష్ణ, మా శరీరాలకు బలమివ్వు స్వామి అని కోరుకుంటున్నాం. బలం దేహి తనూష్ణ ఋగ్వేదంలోని మంత్రం ఇది, ఋగ్వేద మంత్రం ఇది. కాబట్టి శారీరక శక్తి కావాలి. అంటే గాలి వస్తే పడిపోయేటటువంటి విధంగా శరీరాలను నిర్మించుకోవడం కాదు, ప్రకృతిని జయించాలి మనిషి. ఇవాళ తాను నిలబడడానికి, ఇన్ని సంవత్సరాలుగా మానవుడు ఇలా నిలబడడానికి కారణం ఈ శారీరక శక్తి. అయితే ఈ శారీరక శక్తి మంచి పనులకు ఉపయోగించాలి. అదే విధంగా మానసిక శక్తి కావాలి. మనుర్భవ అని ఋగ్వేదంలోని మంత్రం చెప్పుకున్నాం కదా, 10వ మండలం 53వ సూక్తం 6వ మంత్రంలో మనుర్భవ, మానవుడవు కమ్ము అని. అంతేకాకుండా పరాదేహి శామూల్యం, మాలిన్యానికి దూరంగా ఉండు. ఇప్పుడు అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి అనేటటువంటి మాట మనం చాలాసార్లు చెప్పుకుంటాం. శ్లోకంలో ఒక పదం. ఈ శరీరం శుద్ధి కావాలి అంటే ఈ నీళ్లతో శుద్ధి చేస్తాం. మనస్సును శుద్ధి చేయాలి. ఎలాగా? పరాదేహి శామూల్యం, మాలిన్యానికి దూరంగా ఉండు. అంటే మురికి, చెడు మనస్సులోకి రాకుండా ఉండాలి అనేటటువంటి. అందుకే స్వామి శివానంద సరస్వతి మహారాజ్ చెప్తారు, ప్యూరిఫై కావాలి మనిషి అని అంటాడు. సర్వ్, లవ్, గివ్, ప్యూరిఫై అంటారు స్వామిజీ. సేవ చెయ్యి,
ప్రేమతో చెయ్యి. ఆ తర్వాత నీ దగ్గర ఉన్నది జ్ఞానం గాని, ధనం గాని, శక్తి గాని, ఉపకారం కానీ ఏదైనా నువ్వు చెయ్యి, కానీ ప్యూరిఫై అంటాడు. దాని తర్వాత మెడిటేట్ అంటాడు, అంటే ధ్యానం చెయ్యి అంటారు. దాని తర్వాత అప్పుడు రియలైజ్, అప్పుడు నీకు సాక్షాత్కారం కలుగుతుంది అని. బట్ ఇవన్నీ ఎప్పుడు మానసికంగా పవిత్రంగా ఉన్నప్పుడు. మానసిక శక్తి అంటే ఇదే. ఆ తర్వాత బౌద్ధిక శక్తి, మనస్సు చాలా చంచలమైంది, అనేక విధాలుగా పరిగెత్తూ ఉంటుంది, కానీ ఇది సత్యం అని నిలబెట్టేటటువంటిది జ్ఞానం, బుద్ధి. అందుకే విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నటువంటి తైత్రీయంలోని అది గుర్తొస్తుంది మనకు. బౌద్ధిక శక్తి, ధియో వాడేభిరావిధ, ధియో వాజేభిరావిధ, ధియో వాజేభిరావిధ, ఋగ్వేదంలోని మంత్రం ఇది. ధియో వాజేభిరావిధ, మా బుద్ధులను నిర్మలముగా ఉంచు అని. అంటే బుద్ధి నిర్మలంగా ఉండడం అంటే స్వచ్ఛంగా ఉండాలి, బుద్ధి ఉండాలి. ఈ ఈ బుద్ధి మనస్సును శాసించి ఇది సత్యం అని నిలిపేది. మనం భగవద్గీతలోని స్థిత ప్రజ్ఞ శ్లోకాలు చదువుతాం చూడండి, స్థిత ప్రజ్ఞత్వం తెలుసుకుంటాం చూడండి. అవన్నీ ఆ స్థిత ప్రజ్ఞత్వం అనేదే ఈ బుద్ధి. తర్వాత ధియ ఆతన్వధ్వం అని, మా బుద్ధిని విశాలతరం చెయ్యి అంటే ఒక దగ్గర కుంచుకపోవడం కాదు, అది విశాలతరం చేయని ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రం చెప్తుంది. ఆ తర్వాత శారీరక శక్తి, మానసిక శక్తి, బౌద్ధిక శక్తితో పాటుగా ఆధ్యాత్మిక శక్తి మనిషికి కావాలి. అది చెప్పినటువంటిది. అంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఈ నాలుగింటితోటి మానవుడు పరిపూర్ణుడవుతాడు. అంటే శారీరక శక్తితోటి మానసిక శక్తి, బౌద్ధిక శక్తి, తర్వాత ఆధ్యాత్మిక శక్తి. ఆ విషయం కూడా అధర్వణ వేదంలో నా ఆత్మ చాలా గొప్పది, బృహస్పతిర్మ బృహస్పతిర్మ ఆత్మ, బృహస్పతిర్మ ఆత్మ, నా ఆత్మ చాలా గొప్పది. అంటే దీంట్లో ఆధ్యాత్మిక శక్తి, ఆత్మ వెనుక ఉన్న ఆత్మ పదం వెనుక ఉన్న అర్థం అది. అయతోహం సర్వ, నేను ఎప్పుడూ నిర్దోషే. అయతోహం సర్వ, అయుతోహం సర్వ, నేను అంటే నేను అనేది ఇక్కడ ఆత్మ. మనకు రమణ మహర్షి హూ అయామై అనేటటువంటి ఒక ప్రశ్న వేసి నేనెవరిని అని ప్రశ్న వేసి చెప్తాడు. ఈ కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు, శరీరం నేను కాను. మరి నేను అంటే ఎవరు? ఆత్మ. కాబట్టి ఆ విషయం ఆధ్యాత్మిక శక్తి, ఆత్మతత్వానికి సంబంధించింది, ఆ ఆత్మను గురించి తెలుసుకోవడం అని. అంతేకాకుండా ఎంత గొప్పగా వ్యసనాలు, జూదం దగ్గరికి పోవద్దు అంటుంది వేదం. అదే అక్షైర్మాదివ్య, జూదం ఆడవద్దు, చాలా స్పష్టంగా చెప్పిందండి. ఏవేవి చెప్పినాయో మానవుడు ఎక్కడ బలహీనుడయి వాటికి వశమయ్యాడు అనేది చూడాలి. అంతేకాదండి, ఎంత గొప్పగా వ్యవసాయ దేశం మనది, పంటలు బాగా పండాలి, 10 మందికి మనం తినగా ఇంకా 10 మందికి అన్నం పెట్టేటటువంటి దేశం ఇది. అంత గొప్ప భూమి, వ్యవసాయిక జీవనానికి ఉపయోగపడేటటువంటి భూమి ఉంది. అందుకే గోపాలన చెయ్యండి అని వేదం చెప్తుందండి. పుష్టై గోపాలం, యజుర్వేదంలోని మాట ఇది. పుష్టై గోపాలం, పుష్టి నిమిత్తం గోపాలకుడవు కా. ఎంత బాగుందండి. ఇవాళ ఇంటింటికి ఒక గోవును పెంచండి, తప్పనిసరిగా ఇంటింటికి మొక్కలు పెంచండి అని చెప్పిన దాని వెనుక పూర్వమైనట్టయితే గోశాలలు అపూర్వం, ఇప్పుడు కూడా గోశాలలు అభివృద్ధి అవుతున్నాయి. ప్రతి ఊరిలో వ్యవసాయదారునికి తప్పకుండా గోవులు, గేదెలు తప్పకుండా ఉండేవండి. ఇవాళ యంత్రం వచ్చేసింది, యంత్రాలతో వ్యవసాయం నడుస్తుంది, కాబట్టి వాటిని పెంచుకోవడం అనేది తగ్గింది. పుష్టై గోపాలం అంటే గోపాలన చేయండి. పుష్టి నిమిత్తం గోపాలుడవు కా. ఇది పుష్టి నిమిత్తము అని అంటే శారీరకంగా పుష్టి కావాలి, మానసికంగా పుష్టి కావాలి, బౌద్ధికంగా పుష్టి కావాలి, ఆధ్యాత్మికంగా కూడా పుష్టి కావాలి అనేది. అంతేకాదు శివో గోషో అభవతు, అధర్వణ వేదంలో నీ గోశాల ఎప్పుడూ క్షేమంగా ఉండుగాక. ఎంత గొప్ప ఆశీర్వాదంగా ఉంది. కాబట్టి గోవులను రక్షించడము, గోవులను పోషించడము, గోశాలను అభివృద్ధి చేయడం అనేటటువంటిది శివో ఓ గోషో అభవతు, నీ గోశాల ఎప్పుడూ క్షేమంగా ఉండుగాక అని అధర్వణ వేదంలో ఉన్నటువంటి అది మనము తెలుసుకోవాలి. అంతేకాదండి, గార్హస్థ్య జీవనంలో సంతానం, కుటుంబ వికాసానికి దోహదం చేసేటటువంటి మంత్రాలు సార్ మ్యూట్ అయిపోయింది సార్. మ్యూట్ సార్.
గృహమా బిభీత యజుర్వేదంలో ఓ గృహస్థ భయపడకు అంటే గృహస్థ జీవితంలో భయపడకుండానే గృహస్థ జీవితం కొనసాగించాలి. అథో అన్నస్య కీలాలో అసహూతో గృహేషున మన గృహాల్లో అన్నం సమృద్ధిగా ఉండుగాక. అన్నం లేకుంటే గృహాలలో ఉండేది ఎట్లా, జీవించేది ఎట్లా, పని చేసేది ఎట్లా, 10 మందితో కలిసేది ఎట్లా? శక్తి శరీరానికి కావాల్సింది అన్నమే కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపంగానే మనం భావిస్తాం కదా. కాబట్టి అథో అన్నస్య కీలాలో అసహతో గృహేషున మన గృహాల్లో అన్నం సమృద్ధిగా ఉండుగాక అని. అంతేకాదు సుప్రజా ప్రజాభిస్యాం మనం ఉత్తమ సంతానం పొందుదుగాక అంటే గార్హస్థ్య జీవితంలో సంతానం. బహుప్రజాని రుతిమా వివేశ ఎక్కువ సంతానం ఉన్నారు, ఎక్కువ కష్టాలు పొందుతారు. చూడండి ఈ విషయం కూడా ఇవాళ పరిమిత కుటుంబం అనేటటువంటి మాటకు అనుగుణమైనటువంటి మాట ఋగ్వేదంలో లభిస్తుంది. సంతానం ఉండాల్సింది కానీ ఎక్కువ కష్టాలు పొందాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి విధంగా బహుప్రజాని రుతి మా వివేశ ఇదండి. ఈ విధంగా ఒక్కొక్క అంశంతో పాటుగా ఇంకా చెప్పుకుంటే అయితే ఈ కుటుంబంలో సదాచారం ఉండాలి. ఇప్పుడు ప్రార్థన, సంకల్పము, వ్యక్తి వికాసం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాక ఇప్పుడు మన వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి? సదాచారంతో వ్యవహారాలు నడవాలి. ఎలా? ధియం వనేమ ఋతయా సపంత ఋగ్వేదంలో ధియం వనేమ ఋతయా సపంత సదాచారంతో సంచరిస్తూ సద్బుద్ధి పొందుదాం అంటే మంచి ఆచారాలతో సదాచారాలతోటి సంచరిస్తూ తిరగాలి, సద్బుద్ధిని సాధించాలి అనేటటువంటిది. అంతేకాదు సత్యస్య నావః సుకృతం అపి పరం సదాచారులను సత్యం అనే నౌక దాటిస్తుంది. సదాచారం ఉండాలి, సత్యం అనేటటువంటి నౌక అప్పుడు దాటిస్తుంది. ఈ సదాచారం వల్ల సత్యం అనే నౌక చివరికి మనల్ని దాటిస్తుంది. అంటే ఏ కష్టాలు రాకుండా ఉండడానికి సదాచారాలు ముఖ్యము అనేది చెప్పడం. అంటే ఎన్ని అంశాలు ఈ విధంగా లౌకిక జీవితంలో మానవునికి ఉపయోగపడేటటువంటి అంశాలు వేద సూక్తాల్లో ఉన్నాయో తెలుస్తుంది. అంతేకాకుండా పని చేయమంటుందండి వేదం. కర్మ అంటే వర్క్, పని చేయి. మనకు భగవద్గీత కూడా చెప్తుంది ఈ విషయాన్ని. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ అని. ఏ ఒక్కరూ పని చేయకుండా ఏ క్షణము ఉండరు అని. కాబట్టి కృతం మే దక్షిణే హస్తే జయో మే సవ్య ఆహిత. కర్మ మన కుడి చేతిలో, విజయం మన ఎడమ చేతిలో ఉన్నది. దీన్ని వ్యాఖ్యానించడం ఒక 10 పుటల వ్యాఖ్యానం చేయొచ్చండి. చూడండి, కృతం మే దక్షిణే హస్తే జయామే సవ్య ఆహిత. కర్మ మన కుడి చేతిలో ఉంది, విజయం మన ఎడమ చేతిలో ఉంది. అంటే పని చేసేటటువంటి వాడికి ఫలం వెంబడే వస్తుంది. విజయం అంటే ఫలమే, అంతే. అక్కడ ఏ పని మనం చేస్తున్నామో ఆ పనికి తగిన ఫలం వస్తుంది. యుద్ధం చేస్తాడు, విజయం వస్తుంది. వ్యవసాయం చేస్తాడు, పంటలు వస్తాయి. అధ్యయనం చేస్తాడు, జ్ఞానం వస్తుంది. కాబట్టి చూడండి, కర్మ చేయకుండా ఉండకూడదు అనేటటువంటి చెప్తూ ఉన్నటువంటి అంశాన్ని. అదే అకర్మ దస్యు, అనార్యుడు, కర్మలు చేయని వాడు అనార్యుడే అని. కర్మలు అంటే ఇక్కడ పని అండి. మనం కర్మ అనగానే కర్మకాండ వైపుగా అర్థాలు చెప్తారు కొంతమంది. అది తప్పండి. కర్మ అనేటటువంటిది కర్మయోగం దగ్గరికి తీసుకువెళ్తుంది మనిషిని. అంటే మనస్సును, బుద్ధిని, ఈ శరీరాన్ని ఒకే బాటలో పెట్టి కర్మ చేసినట్టయితే అది కర్మయోగంగా మారిపోతుంది. అందుకొరకే అకర్మాదస్యు, కర్మలు చేయనివాడు అనార్యుడే అని. మంద్రా కృణుధ్వం, మధురమైన మంచి కర్మలనే చేయండి అని. కాబట్టి మంచి మంచి పనులు చెయ్యాలి అనేటటువంటిది చెప్పినటువంటి అంశం. మనకు భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేటటువంటి ఇట్లాంటివన్నీ కూడా మనం అధ్యయనం చేసినటువంటి వాళ్ళమే. కానీ వీటికి అన్నింటికి మూలాలు ఎక్కడ ఉన్నాయి అనేటటువంటి ప్రశ్న వేసుకున్నట్టయితే అప్పుడు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ధర్మ మార్గంలో కర్మ చేస్తా నేనే, కానీ మళ్ళీ ఎట్లా ప్రయాణం కొనసాగించాలి అనేటటువంటి ప్రశ్న వస్తే కర్మ చేస్తూ ధర్మ మార్గంలో పయనించాలి. అదండి ఇక్కడ. అందుకే మనకు ధర్మో రక్షతి రక్షితః అనేటటువంటి మాట వస్తుంది. అందుకే ఇక్కడ ధర్మ మార్గంలో ధర్మ ప్రయజ ఋగ్వేదంలోని మాట అండి ఇది. జాగరూకుడవై ధర్మ మార్గంలో పయనించు. ధర్మ ప్రయజ,
జాగరూకుడవై ధర్మ మార్గంలో పయనించు. ఋగ్వేదం. శుభం యథా మనురథ అమృతత్వత. ఋగ్వేదంలోని మంత్రం అండి ఇది. శుభం యథా మనురథ అమృతత్వత. ధర్మ మార్గంలో చరించే వారి వెనుక అందరూ రథంలా కదలిపోతారు. కాబట్టి ధర్మ శబ్దానికి ఉన్నటువంటి పరమార్థం స్వామి వివేకానందులు ఇదే అంటారండి. ఈ దేశం నిలబడిందంటే రెండు పదాల ఆధారంగా నిలబడ్డది. ఒకటి ధర్మం, మరొకటి త్యాగం అంటారండి స్వామి వివేకానంద. కాబట్టి త్యాగ ధర్మాల గురించి, సాక్రిఫైస్ చేయడం అనేటటువంటి త్యాగం గురించి ఒక దధీచి దగ్గర నుంచి భీష్ముని వరకు ఎంతమందిని మనం చెప్పుకుంటాం చూడండి. దేశం కొరకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ ఎవరెవరు ఏ విధంగా త్యాగాలు చేశారు. కాబట్టి ధర్మ మార్గంలో చరించే వారి వెనుక అందరూ రథంలా కదలిపోతారు. శుభం యథాం శతామనురథ అమృతత్వత అని అది ఋగ్వేదంలో ఉంది. అంతేకాదు ధర్మణస్పర్యరిష్ట సర్వ ఏధతే. ధర్మాచరణ వల్ల హాని లేదని ఎవరు గ్రహిస్తారో వారు ఉన్నతులవుతారు. అంటే ధర్మాచరణ వల్ల ఎటువంటి హాని లేదని ఎవరైతే గ్రహించి ఆచరిస్తారో వారు ఉన్నతులవుతారని. ధర్మణస్పర్యరిష్ట సర్వ ఏధతే ఋగ్వేదంలోని మంత్రం అండి. కాబట్టి ధర్మాచరణ చేయడం వల్ల, అంటే ధర్మంతో ధర్మ కర్మ చేయడం వల్ల ఎటువంటి హాని లేదు, శుభం కలుగుతుంది అని ఎవరైతే భావించి ధర్మకర్మ చేస్తారో వాళ్ళు ఉన్నతులవుతారు. కాబట్టి ధర్మ కర్మ చేయాలి. శ్రీకృష్ణ భగవానుడు బోధించింది ఇదే. ధర్మ కర్మ చేయండి. ఆ ధర్మ కర్మ చేస్తున్నది పాండవులు అనేటటువంటిది అక్కడ మనకు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రేమ మార్గం శ్రేయస్సును కలిగిస్తుంది అన్నటువంటి అంశం కూడా మనకు ఈ సూక్తాల్లో కనిపిస్తుంది. అన్యం అభిహార్యత అథర్వణ వేదంలో ఉంది. పరస్పరం ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించండి అని. అన్యం అభిహార్యత, పరస్పరం ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించండి. ఇది వైదిక వేద సంస్కృతం అండి. అందువల్ల కొన్ని అటు ఇటు అనిపిస్తావి. అన్యం అభిహార్యత, పరస్పరం ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించండి అని అథర్వణ వేదం చెప్తుంది. అంతేకాదు ప్రియం సర్వస్య పశ్యత, నన్ను చూచే వారందరికి ప్రేమైన వానిగా చెయ్యి. అంటే ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, ఒకరిని చూస్తే తిట్టబుద్ధి అవుతుంది, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది అన్నాడు ఒక ఆయన. ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది అంటే అన్నం పెట్టబుద్ధి అవుతుంది, మంచి మాటలు చెప్పబుద్ధి అవుతుంది, స్నేహం చేయబుద్ధి అవుతుంది అనేటటువంటిది. కాబట్టి నన్ను చూచే వారందరికీ నన్ను ప్రియమైన వానిగా చెయ్యి అంటే ఆ రకంగా నన్ను తీర్చిద్దు పరమాత్మ అని. ప్రియం సర్వస్య పశ్యత. అంతేకాదు రసే, ఇది ఈ మాట ఋగ్వేదంలో ఉంది. రసేన సమగస్మహి, మనం పరస్పరం ప్రేమపూర్వకంగా కలుద్దాం అని. అంటే ఎప్పుడైనా కానీ ప్రేమపూర్వకంగా కలవడం, శత్రుభావన అవసరం లేదు. అందుకే రసేన సమగస్మహి ఋగ్వేదంలోని మాటనే అండి ఇది. మనం పరస్పరం ప్రేమపూర్వకం కలుద్దాం. అంతేకాదండి, అందరికీ తెలిసిన మహాద్భుతమైనటువంటి ఋగ్వేదంలోని దశమ మండలంలోని చివరగా కనిపించేటటువంటి ఈ శ్లోకం, ఈ మంత్రం సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. మనం కలిసి నడుద్దాం, కలిసి మాట్లాడుకుందాం, మన మనస్సులు ఒకటిగా చేసుకుందాం. మన పూర్వులు ఈ విధంగానే తమ కర్తవ్యాలను నెరవేర్చుకుంటూ దేవతల చేత కీర్తించబడ్డారు. ఎంత బాగుందండి. ఏ సామాజిక జీవితంలో అటక్ నుంచి కటక్ వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు భిన్న భాషల్లో ఉన్న మనల్ని కలుపుతున్నది సంస్కృతి. కాబట్టి ఇందరినీ కలిపేటటువంటి ఈ శక్తి, ఏ వేదమంత్రం, ఏ ఋగ్వేద మంత్రం, ఇది బహుళ ప్రచారంలో ఉన్నటువంటి ఋగ్వేద మంత్రం 10వ మండలంలో 1191వ సూక్తం అండి ఇది. ఇది సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. కాబట్టి ఎవరికైనా వర్తించేటటువంటిది. సామాజిక జీవనంలో నిలబడి కలిసి జీవించడం వల్ల వచ్చేటటువంటి సుఖ సంతోషాలు. కలిసి నడుద్దాం, కలిసి మాట్లాడుకుందాం, మన మనస్సులు ఒకటిగా చేసుకుందాం. మన పూర్వులు ఈ విధంగానే తమ కర్తవ్యాలను నెరవేర్చుకుంటూ దేవతల చేత కీర్తించబడ్డారు. కాబట్టి మనము ఆ మార్గంలో నడుద్దాం అని చెప్పేటటువంటిదండి. అందులోనే భాగంగా ఉన్న మరొక మంత్రాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమానీవాకూతి సమానా హృదయానివ సమానమస్తువో మనో
యథావస్సు సహాసతి. ఇది ఋగ్వేదంలోని 10వ మండలంలో ఉన్నటువంటిది. మన అభిప్రాయాలు సమం కావాలి, మన మనస్సులు సమానం కావాలి, మన అంతఃకరణలు ఒకటి కావాలి. దీనివల్ల మనలో మంచి సంఘటన అంటే ఒక కలయిక ఏర్పడుతుంది అని. ఈ విధంగా ఎన్ని అండి మనం ఒక్కొక్కటి అనేక విషయాలు చెప్పుకోవచ్చు. చివరగా అథర్వ వేదంలో ఉన్న కొన్ని సూక్తాలలో 5వ సూక్తంలో బలం నిమిత్తం ఉపదేశం ఉంటుంది, 6వ సూక్తంలో ఆరోగ్య నిమిత్తం ఉపదేశం ఉంది, 9వ సూక్తంలో సకల సంపదలకు ప్రయత్నం చేయమనే ఉపదేశం ఉంటుంది, 11వ సూక్తంలో సృష్టి విద్య ఉంటుంది, 12వ సూక్తంలో ఈశ్వరుని గుణగణాలు రోగ నివృత్తికై వాటి ఎలా ఉపాసించాలి అనేది ఉంటుంది, 13వ సూక్తంలో ఆత్మరక్షణకు ఉపదేశం అని ఉంటుంది, ఆ తర్వాత 13వ సూక్తంలోనే వివాహ సంస్కార ఉపదేశం ఉంటుంది, 17వ సూక్తంలో 14వ సూక్తంలో వివాహ సంస్కార ఉపదేశం ఉంటుంది, 15వ సూక్తంలో ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది, 16వ సూక్తంలో విఘ్ననాశనానికై ఉపదేశం ఉంటుంది, 17వ సూక్తంలో నాడీ ఛేదన దృష్టాంతం ద్వారా దుర్వాసనల నాశనం ఉంటుంది, 18వ సూక్తంలో రాజధర్మోపదేశం ఉంటుంది, 19వ సూక్తంలో జయము న్యాయానికై ఉపదేశం ఉంటుంది, 20వ సూక్తంలో శత్రువుల నుండి రక్షణకు ఉపదేశం ఉంటుంది. ఇవి ఈ సూక్తాల ప్రభావం అండి. ఈ సూక్తాలు వీటి ప్రభావము శృతుల మీద ఉంది, దర్శనాల మీద ఉంది, పురాణాల మీద ఉంది, స్తోత్రాల మీద ఉంది. ఒక ఆదిశంకరులు, ఒక రామానుజులు, ఒక మధ్వాచార్యులు, ఆ తర్వాత వచ్చినటువంటి అరవిందులు, వివేకానందులు, స్వామి శివానందులు, రమణ మహర్షి, ఎవరెవరు ఏది చెప్పినా గాని వాటికి మూలాధారం మాత్రం ఈ వేదాలు, ఈ వేద సూక్తాలు, ఈ వేద మంత్రాలు మానవ జీవన వికాసానికి, మానవుని దివ్య మానవునిగా మార్చడానికి, ఈ దివ్య మానవ జీవనం యొక్క ఔన్నత్యం చెప్పడానికి వచ్చినటువంటివే. అందుకే అరవిందులు అంటారు, మనిషి మొట్టమొదటి ఒక శిలలాగా ఉంటాడు, శిల తర్వాత జలంగా ప్రవహిస్తాడు, జలం తర్వాత ఒక వృక్షంగా ఒక దగ్గర నిలబడతాడు, ఒక వృక్షం తర్వాత ఒక మృగంగా జీవనం గడుపుతాడు, మృగం తర్వాత మానవునిగా మారతాడు, మానవుని నుంచి సూపర్ మ్యాన్ దివ్య మానవునిగా మారతాడని ఇన్ని విశేషాలు, ఇలాంటివి ఎన్నో అధ్యయనం చేసిన మన పూర్వరుషులు దేశం, కాలం, పరిస్థితులు వీటన్నింటినీ అధ్యయనం చేసి, అనుశీలనం చేసి, పరిశీలన చేసి, అనుభవంలోకి తెచ్చుకొని వీటి వ్యాఖ్యానాలు మనకు ఏ దర్శనాల ద్వారా, ఏ స్మృతుల ద్వారా, ఏ పురాణాల ద్వారా మనకు అందించారో వాటిని చదువుతూ వీటికి మూలాలు ఇక్కడ ఉన్నాయి అని ఆ వేదమాతకు నమస్కారం చేసుకుంటాం. కాబట్టి వేదంలో ఉన్న ఈ సూక్తాల్లో ఉన్న మానవ జీవన వికాసానికి ఉన్న ఈ లౌకికాంశాలను ఈరోజు నాకు చెప్పేటటువంటి భాగ్యం కలిగించినటువంటి వేద వ్యాఖ్యానమాల ఆధారంగా సంస్కృత అకాడమీ పెద్దలు ప్రొఫెసర్ నీలకంఠం గారు, మిత్రులు సంతోష్ కుమార్ గారు, ఇంకా ఇతరుల కోరిక మీదకు ఈ విషయాలు మీ ముందు పెట్టడం జరిగింది. కొన్ని పనుల వల్ల వ్యగ్రతగా ఉన్నటువంటి కారణంగా ఒక క్రమ పద్ధతిలో మీ ముందు విషయాలు ఉంచలేకపోయాను. మరోసారి వీటిని సరిగా చర్చించుకుందామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సంస్కృత అకాడమీ బంధువులకు, వేద వ్యాఖ్యానమాల నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు ధన్యవాదాలు. సెలవు. నమస్కారం. హరి ఓం. ధన్యవాదాः వయం అనుగృహీతాः భవద్భిః. చాలా చాలా సంతోషం అన్నా. ఏమిటో చెప్పలే, ఏమన్నా అపశబ్దాలు నోటికుండా వచ్చినాయి నీలకంఠం గారి ముందు నేను. అలా ఏం లేదన్నా, చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అసలు ముఖ్యమైనటువంటిది మీరు మొదలు పెట్టడమే. వేదం ఏం చెప్తోంది? మనుహు భవ, ముందు మనుష్యుడిగా ఉండు. ఎంత గొప్ప మాట అసలు అది. దాని గురించి చెప్పుకుంటూ ఎన్ని విషయాలు. వేదేషు కిమ్న వర్తతే సర్వం వర్తతే. వేదంలో అన్నీ ఉన్నాయి. కాకపోతే మీరు చాలా చక్కగా వివరించారు. ఆ వేదాన్ని, దాని యొక్క తత్వాన్ని బాగా అర్థం చేసుకొని దాని గురించి వివరించినటువంటి మహానుభావుల వ్యాఖ్యానాలు చూసి వేదాన్ని అర్థం చేసుకుంటే వేదంలో ఏముందో తెలుస్తుంది. కానీ ఎవరో దుర్మార్గులు దాన్ని సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు ఏదో రాస్తే దాన్ని చదివి దాని మీద అనవసరమైనటువంటి అసహ్య భావం కలిగించుకోవద్దు అనే విషయం చాలా చక్కగా ఉంది. ఇంకా పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యత, భగవద్గీత గొప్ప మాట అది.
ఒక్కటి కాదు, రెండు కాదు. మీరు అన్నారు చూడండి, క్రమంలో క్రమ పద్ధతిలో చెప్పలేకపోయాను, కానీ చాలా చక్కటి క్రమం మొదలైంది. మీరు మొదలు పెట్టడమే మనుహు భవ, మనుష్యుడివిగా ఉండు, మనుష్యుడిగా జీవించు అని చెప్పుకుంటూ మొదలు పెడితే సంపూర్ణంగా మానవ వికాసానికి కావలసినటువంటి విషయాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వేదాల్లో ఉండేటువంటి అనేక అనేక సుభాషితాలను చాలా గొప్పగా వివరించారన్నా, మేము ధన్యులం. ఇంకా అసలు చూడండి, ఉగ్రం వచో అపావధి, కఠోరంగా మాట్లాడకు, ఎంత గొప్ప మాట, అసలు ఎంత గొప్ప మాట. శ్రద్ధయా విందతే వసు, ఇలా ఇక్కడ మీరు చెప్తుంటే చాలా రాసుకున్నాను. మధుమతిం వాచం ఉదయం మధువాతారుపాయతే మధుశరంతి సింధవ మాధేహిన్న సంతోషదీ మధునక్తముతోషసి మధుమత్పార్థిపగుమ్రజ మధుద్యౌరస్తున పితా మధుమాన్నో వనస్పతి. చూడండి, అంత అసలు ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు, చాలా విషయాలు చెప్పారు అన్న గారు. చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి ఇలాగే. ఎందుకంటే ఉజ్జయినిలోని వేద ప్రతిష్టానం వాళ్ళు మాకు ఒక 100 వ్యాఖ్యానాలు, వైదిక సాహిత్యం గురించి ఒక 100 వ్యాఖ్యానాలు నిర్వహించడానికి, వేదములో ఉండేటువంటి విషయాలని సామాన్య జనానికి తీసుకువెళ్ళడానికి ఒక అవకాశం కల్పించారు. చాలా గొప్ప అవకాశం మీరు మమ్మల్ని అనుగ్రహించారు. ఇలాగే ఇంకొక 2-3 సార్లు మమ్మల్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలన్నా, ధన్యవాదాలు. సంతోష్. సార్, ఎవరైనా ఏమైనా ఆచార్యుల వారిని తెలుసుకోవాలని కోరుకుంటే అడగొచ్చండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, వేదాల అపౌరుషాలు అన్నదాన్ని మీరు మంచిగా పురుషార్థ సాధకంగా మంచిగా అరటిపండు ఒలిచినట్టు వివరించారు. ఒక్కొక్కటి రోజు మనకు తెలిసినా కూడా ఆ మూలాగ్ర నుంచి మీరు తీసుకొచ్చారు. ధన్యవాదాలు సార్. నేను ఎంఫిల్ చేసినప్పుడు మీరు తెలుగు భాష విభాగ అధ్యక్షులు ఉండేరు. మీరు చితశ్లోకైన పండిత అని ఒక బుక్ కూడా నాకు ఇచ్చారు సార్. మీరు అప్పుడు 2002-2003 సంవత్సరం డిపార్ట్మెంట్ హెడ్ గా ఉన్నారు. నేను నరసింహాచార్య దగ్గర ఎంఫిల్ చేశాను. అప్పుడు మీ దగ్గరకు వస్తే బుక్ కూడా ఇచ్చి ఎప్పటికీ బుక్ ఉన్నా సార్ నా దగ్గర. నమస్కారం సార్. చాలా సంతోషం, చాలా సంతోషం. గుర్తు చేశారు. నమస్కారం అండి, నేను ముద్దురాజు అవధాని. నమస్కారం అండి అవధాని గారు. నమస్కారం అండి. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి నమస్కారము. వారి యొక్క ఉపన్యాసాన్ని ఆశాంతంగా విన్నాను. వేదాలు అసలు కొందరికే, ఎవరికో కొందరికి, బ్రాహ్మణులకు, ఎవరో యజ్ఞయాగాలు చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంటవి. మాకు